శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా తన సేవలు అమోఘంగా ముందుకెళ్లాలి. వేలల్లో కాదు లక్షలాది మందిలో పీడిత వర్గాలకు విద్యార్థులకు న్యాయం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా మంచి మనసుతో కూడినటువంటి వ్యక్తితో అద్భుతమైనటువంటి ఆలోచనతో సమాజ సేవలో నిమగ్నమై తన యొక్క పాత్రను తీసుకెళ్లే క్రమంలో వ్యక్తిగత జీవితం కాదు కావాల్సింది వ్యవస్థ జీవితం అనేటువంటి దాని పేరు మీద పగలు రాత్రి తేడా లేకుండా ఈ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించేటువంటి క్రమంలో పేద వర్గాల సమస్యల కోసం నిరంతరం కొట్లాడుతూ గొంతెత్తుతూ మాట్లాడుతూ అడుగుతూ ప్రశ్నిస్తూ ఈ సమాజానికి ఒక ఆదర్శ వెలుగులో ఉండేటువంటి ఒక మంచి వ్యక్తి మూర్తి అన్న గారు. అటువంటి వ్యక్తి ఈరోజు బర్త్డే చేసుకోవడం చాలా సంతోషం. దీంతో పాటు రేపటి భవిష్యత్తులో కూడా అనేకమైనటువంటి బర్త్డేలు చేసుకుంటూ తన సేవలను పీడిత ప్రజానికం కోసం ప్రయత్నంలో భాగంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడే కాదు సిపిఎం పార్టీ రాష్ట్ర అధ్యక్ష దేశ స్థాయిలో కూడా ముందుకెళ్లేటువంటి ప్రయత్నంలో తన సేవలు ఇంకా కొనసాగించాలని కోరుకుంటూ ఈ యొక్క బర్త్డే కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఆత్మీయ ప్రేమికుడు మన కోటసీరన్న మాట్లాడాలని విజ్ఞప్తిస్తాను. మిత్రుడు ఈరోజు కామ్రేడ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎల్ మూర్తి జన్మదిన సందర్భంగా మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, కామ్రేడ్స్ మిత్రులారా, ఎస్ఎఫ్ఐలో విద్యార్థి నాయకుడిగా పోరాటాల పురిటిగడ్డ పోరుగల్లు జిల్లా, ఉమ్మడి పోరుగల్లు జిల్లా నుంచి వెళ్ళి పోరుగల్లు అని చెప్తున్నా, ఊరుగల్లు కాదు అది ఒక పోరాటాల గడ్డ. అక్కడి నుంచి వెళ్ళి విద్యార్థి జెండాను ఎత్తుకొని విద్యారంగ సమస్యలపైన పోరాడుతూ సామాన్య కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో సోషియాలజీలో పరిశోధన విద్యార్థిగా ఉంటూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కోసం నిరంతరం అహర్నిశలు పనిచేస్తున్నటువంటి మిత్రుడు మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నాడు. మరింత ఇంతే ఆరోగ్యంగా ఉంటూ మరింతగా ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలనైతేమి ప్రజల సమస్యలనైతేమి వాటి కోసం మరింత ఉద్యమ స్ఫూర్తితో పనిచేయాలని, అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు యూనివర్సిటీ నుంచి ఎదిగి మరి పరిశోధన విద్యార్థిగా త్వరలో డాక్టరేట్ కూడా తీసుకోబోతున్నాడు. కాబట్టి ఆ పార్టీలో తాను పనిచేస్తున్నటువంటి నిర్మాణంలో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని, అంతే ఉద్యమ స్ఫూర్తితోటి ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి మాట్లాడాలని ఆకాంక్షిస్తూ మిత్రునికి జన్మదిన శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ భవిష్యత్తులో ఉన్నత పదవులకు శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ మిత్రునికి మరొకసారి అభినందనలు.